లార్డ్. ఈరోజు ఫిబ్రవరి 2వ తేదీ బుధవారం సాయంత్రం 7:30 ప్రాంతంలో అదేనండి రంపవలస రాజేష్, ఆయన మారి అని కూడా నేను పిలుస్తుంటా. అంటే ధనుష్ ఆ సినిమాలో నటించాడు. సరే, విషయానికి వస్తా. ఈరోజు దేవుడు లూకా సువార్త 24వ అధ్యాయం 15వ వచనంలో యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచేది. యేసు అంటే మచ్చ ముడత డాగు లేని దేవుడు. శత్రువునైనా ప్రేమించమన్నాడు. 2-3 ప్రార్థన చేసి వారి మధ్యలో ఉంటానన్నాడు. అలాంటి దేవుడు యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయం 9వ వచనంలో నీవు నడచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండు అంటే ఆయన మనతో వస్తాడు. ఎప్పుడు నేను త్రాగుడికి, దొంగతనం, క్రిమినల్గా ఇంకొకటి తప్పులు చేయనంత కాలం ఆయన మంచి వాళ్ళతో ఎప్పుడు ఉంటాను అంటున్నాడు. నువ్వు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, బీదా, గొప్ప ఆయనకి అక్కర్లేదు. యేసు ప్రభువు నీతో కూడా రావాలంటే నువ్వు నిజాయితీపరుడుగా, భక్తుడిగా ఉంటే ఖచ్చితంగా వస్తాడు. నిన్ను వల్లే నీవు పొరుగుడిని ప్రేమించు అన్నాడు. ఆయన ఏమైనా నైవేద్యాలు అడుగుతున్నాడా? కాబట్టి ఒక చిన్న బిట్ అనేసి ముగించేస్తాను. నీలో దాగినది కృపా సర్వోన్నతముగా, నీలో నిలచి కృపలను భవించి నీతోనే యుగ యుగములు నిల్చేదా ప్రభువా నీలో జీవించుట కృపా బాహుల్యమే నాయడ కృపా బాహుల్యమే. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. వీడియో చూస్తున్న, యూట్యూబ్ చూస్తున్న మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, అదేవిధంగా ఈ వీడియో చిత్రీకరించిన వారిని ఖచ్చితంగా యేసు నామములో దీవింపబడతారని వాళ్ళని ఆశీర్వదిస్తున్నాను. దేవుని పరిచర్లో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యు.